పాత నిబంధన గ్రంథం అంతా కూడా రాబోతున్న దానికి షాడోగా ఉన్నది, అది ఛాయగా ఉన్నది. అంటే పాత నిబంధనలో జరిగినదంతా కూడా ఏమవుతుంది, ఖచ్చితంగా రియాలిటీగా జరుగుతుంది, అది రియాలిటీగా. సో దేవుడు 7 దినాలకు ఇస్తూ ఉన్నాడు, 7 దినాల లెక్క చెప్పాడు అని అంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ 7 దినాలు 7 సంఘకాలాలు అయి ఉన్నాయి. 7 దినాలు 7 సంఘకాలాలు అయి ఉన్నాయి. మోసే అక్కడ దాని వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు ఆయన. ఏమే మొదటి సంఘకాలం, రెండో సంఘకాలం, మూడో సంఘకాలం. జాగ్రత్తగా ఉంచాలి. దేవుడు వాక్యాన్ని ఏ సంఘకాలానికి ఏది కావాలో ఆ సంఘకాలానికి అది ఇచ్చాడు ఆయన. ఏమే ఒక మాట మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు తెల్లారి వరకు ఉంచుకోవద్దు అన్నాడు ఆయన. ఎందుకు తెల్లారి వరకు ఉంచుకోవద్దు అన్నాడు? పురుగు పడుతుంది అన్నాడు, అది పని చేయదు అని అన్నాడు. ఎందుకు? దేవునికి తెలుసు అది పని చేయదు. ఎందుకంటే మోసే వర్తమానం చేత ఏమేన్ నోవాహు వస్తే పని చేయదు. అది మోసే వర్తమానం అక్కడే అయిపోవాలి, నోవాహు వర్తమానం అక్కడే అయిపోవాలి. ఇప్పుడు నోవాహు చెప్పినట్టే మోసే చెప్పజాలడు. మోసే దినము సంఘకాలము కొరకు ఇచ్చింది ఆయన అక్కడే ఫినిష్ చేయాలి. దాని కనుక ముందు తీసుకొని వస్తే పని చేయదు. అది దేవునికి ఆ విషయం బాగా తెలుసు. ఆ దినానికి ఇచ్చిన మన్నా ఆ దినానికే పని చేస్తుంది, నెక్స్ట్ దినానికి పని చేయదు. అది అందుకే ఆయన అన్నాడు వారితో, మీరు ఒక్క దినానికే కూర్చుకోండి, రెండవ దినానికి దాన్ని పెట్టుకోకూడదు. ఎందుకంటే రెండవ దినానికి దానికి సంబంధించిన ఆహారం నేను పంపిస్తాను అన్నాడు ఆయన. ఏమే వాక్యంలో మనం వింటున్నాం, ఏ దినానికి కీడు ఆ దినానికి, అంటే ఒక దినానికి ఒక కీడుని పెట్టాడు ఆయన. అవునా? ఇప్పుడు ఏ దినానికి సంబంధించిన ఆహారాన్ని ఆ దినాన్ని ఇస్తూ ఉన్నాడు ఆయన. అవునా? దేవుని లెక్క ఏంటి? ఎప్పటిదప్పుడే ఇవ్వడం దేవుని లెక్క. దేవుని మహిమ కలిగింది కాక. అప్పుడు ఏం అడిగారో దాన్ని ఇచ్చేసాడు అక్కడ ఆయన. నీళ్ళు అడిగారా, నీళ్ళు ఇచ్చేసాడు ఆయన. ఏమి స్తోత్రం కలిగాక. ఆహారం అడిగారా, ఆహారం ఇచ్చేసాడు ఆయన. ఏమే ఆశీర్వాదం అడిగారా, ఆశీర్వాదం ఇచ్చేసాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఏ దినానికి సంబంధించిన ఆహారం ఆ దినాన్ని ఇస్తూ ఉన్నాడు ఆయన. ఏమే దేవుని లెక్కలో ఆయన ఈవెన్ యేసుక్రీస్తు వారు ప్రార్థన నేర్పించినప్పుడు కూడా, పరలోకమందున మా తండ్రి నీ నామ పరిశుద్ధపరచను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. అంటే దేవుడు యేసుక్రీస్తు కూడా ప్రార్థన ఎలా నేర్పిస్తున్నాడో చూడండి. అంటే దేవుని లెక్క ఏంటి? ఏ దినానికి ఆ దినమే. నేడు మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. అంటే ఈ రోజుకు కావాల్సిన ఆహారాన్ని ఈ రోజు మాకు దయచేయి, రేపటి గురించి మీరు చింతించకండి అని అన్నాడు ఆయన. అన్నాడా? రేపటి గురించి మీరు చింతించకూడదు, ఆకాశ పక్షుల కానీ మీరు శ్రేష్టం కాదా, మీకు ఏం కావాలో మీ తండ్రి ఎరుగును కాబట్టి ఆయన ఇస్తాడని అన్నాడు ఆయన. అంటే ఏ దినానికి సంబంధించిన ఆహారం ఆ దినానికి ఆయన ఇస్తున్నాడు. దేవుని లెక్క అనుదిన ఆహారం, అనుదిన ఆహారం. రేపటి గురించి నువ్వు పెద్ద సమకూర్చి పెట్టుకోవాల్సిన అవసరం లే, అది ఉండదు, పురుగు పట్టిపోతుంది. ఏమే అయితే ఆయన ఎందుకు ఉంచుకోవద్దన్నాడు అంటే అది పనిచేయదు కాబట్టి. ఇప్పుడు 7 సంఘ కాలాలలో పౌలు మొదటి సంఘ కాలానికి వచ్చినప్పుడు దేవుడిచ్చిన, లేదా ఆ కాలానికి దేవుడు కుమ్మరిచ్చిన మన్నా వాక్యం ఏదైతే ఉందో ఆ పౌలు కాలానికి మాత్రమే సంబంధించింది. అది ఏమే దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. పౌలు కాలం అయిపోయిన తర్వాత వేరే కాలం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దానికి దేవుడు మరలా వేరే ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు. పౌలు ఆహారం అక్కడికి రాదు, పౌలు ఆహారం అక్కడ పనిచేయదు. ఎందుకు? దేవుడి లెక్క. వాక్యం ఒకటే. మీరు చాలా జాగ్రత్తలు. వాక్యం ఒకటే. మీరేమంటారు? నిన్న తిన్న మన్నాను ఈరోజు తింటున్నారుగా. ఇశ్రాయేలు నిన్న తిన్న మన్నాను ఈరోజు తింటున్నారుగా. మరి అదే మన్నాను నింపి పెట్టుకున్నప్పుడు దేవుడు అలాగే ఉంచచ్చుగా. మళ్ళీ ఎక్స్ట్రా కురిపించేది ఎందుకు? మన్నా సేమ్గా. ఇప్పుడు మీరు గమనించండి, 7వ సంఘ కాలానికి వచ్చిన సేవకుడు, ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? మొదటి సంఘ కాలంలో కురిసిన మన్నానే మాట్లాడుతున్నాడు ఆయన. ఏమే అర్థమవుతా మీకు? అదే మన్నాను మనం తింటా ఉన్నాం ఇప్పుడు. ఆయన వాళ్ళు చెప్పిందే నేను చెప్పినాను అంటున్నాడు ఆయన ప్రవక్త. పౌలు ఏదైతే బోధించాడో, పేతురు ఏదైతే బోధించాడో దాన్నే నేను బోధిస్తున్నాను అన్నాడు. కానీ చాలా జాగ్రత్తగా గమనించాలి, వారికి ఉన్న మెజర్మెంట్ వేరు, మనకున్న మెజర్మెంట్ వేరు. వారి కాలానికి మెజర్మెంట్ ఒకటి ఇచ్చాడు, ఈ కాలానికి మెజర్మెంట్ ఒకరు ఇచ్చారు. ఈ కాలానికి ఉన్న మెజర్మెంట్ కనుక పౌలు కాలానికి ఇస్తే తిత్తులు పగిలిపోతాయి అక్కడే. ఎందుకంటే ఇక్కడ గ్రేటర్ రెవల్యూషన్ వస్తుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. గొప్ప రెవల్యూషన్ వస్తుంది. ఇక్కడ గొప్ప వాక్యం బోధించబడుతుంది. ఇక్కడ ఎంత మెజర్మెంట్ వస్తుందంటే మోసే మాట్లాడింది కూడా ఇక్కడ బోధిస్తా ఉన్నాడు, నోవాహు మాట్లాడింది ఇక్కడ బోధిస్తున్నాడు, యెషయా మాట్లాడింది ఇక్కడ బోధిస్తున్నాడు, యోహాను మాట్లాడింది ఇక్కడ బోధిస్తున్నాడు, యేసుక్రీస్తు మాట్లాడింది ఇక్కడ బోధిస్తున్నాడు, పౌలు మాట్లాడింది, సువార్తికులు మాట్లాడింది అంతా కూడా 7వ సంఘ కాలంలో చాలా గొప్ప ప్రత్యక్షత బోధించబడుతుంది ఇక్కడ.
ఇదే వాక్యం కనుక అక్కడ మొదటి సంఘకాలానికి ఇస్తే తిత్తులు పగిలిపోతాయి. స్తోత్రం కలదు కాక. ఆమేన్. అంటే దేవుడు ఎక్కడ ఎవరికి ఏమి ఇయ్యాలో ఆయన బాగా తెలుసు. ఆ దినానికి సంబంధించిన వాక్యాన్ని అక్కడ ఇస్తూ ఉన్నాడు ఆయన. దేవుని మహిమ కలుగును గాక. మీకు అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఏ కాలానికి సంబంధించిన ఆహారాన్ని ఆ కాలానికి ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. విషయం ఏంటంటే ఆ మన్నా ఒక్క దినానికే ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుకు రేపటికున్న మధ్యరాత్రి ఏదైతే ఉందో 12 గంటల టైం ఉంది కదా, 11:30 నుంచి 12:30 దాకా, ఆ మధ్య టైంలో ఈ మన్నా ఏమవుతుంది? పాడైపోతుంది. ఒక సంఘకాలానికి ఇంకో సంఘకాలానికి మధ్య ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్లో అక్కడ వచ్చిన మన్నా ఏమవుతుంది? పాడైపోతుంది అక్కడికి. ఇప్పుడు మరలా నెక్స్ట్ సంఘకాలం స్టార్ట్ అవుతే ఏమవుతుంది? ఫ్రెష్ మన్నా మళ్ళీ పడుతుంది అక్కడ. నేనేమంటాను, ఒకవేళ అదేమన్నా సరిపోతుంది అనుకుంటే వేరే సువార్థికుని లేదా వేరే మెసెంజర్ పంపాల్సిన అవసరం ఏముంది? అదే మెసెంజర్ పెట్టుకొని తీసుకొని రావచ్చు కదా. ఆమేన్. చాలా జాగ్రత్త. ఏ దినానికి ఏ సంఘకాలానికి సంబంధించిన వాక్యం ఆ సంఘకాలానికే ఉన్నది. అందుకే మీరు ప్రకటన గ్రంథంలో పోయినట్టయితే, ఎవరు తీయొద్దు, నేను చెప్తాను. ప్రకటన గ్రంథం పోయినట్టయితే ఎప్పుడైతే ఆయన 7 సంఘాలకు రాస్తూ ఉన్నాడో, అవునా, 7 సంఘాలకు లెటర్ రాస్తూ ఉన్నాడు. మొదటి సంఘకాలం నుంచి రాస్తున్నాడు. 7 సంఘకాలాలకు రాస్తున్న లెటర్స్లో సేమ్ ఉందా? లేదు. ఒక్కొక్క సంఘకాలానికి ఒక్కొక్కటి ఉందని. లవోదికీయకి ఏం రాయాలో అది రాశాడు, ఎఫెస్సీకి ఏం రాయాలో అది రాశాడు. ఇప్పుడు దీన్ని తారుమారు చేద్దాం. ఎఫెస్సీకి రాసిన దాన్ని తీసుకుని వచ్చి లవోదికీయకు పెట్టి, లవోదికీయకు ఉన్న దాన్ని ఎఫెస్సీకి పెడదాం. సరిపోదా? ఎందుకు? ఎఫెస్సీలో నికోలాయితు క్రియలు ఆరంభమయ్యాయి, లవోదికీయలో నికోలాయితు క్రియలు అంతమవుతాయి. ఇప్పుడు ఇది అక్కడ అది ఇక్కడ పెట్టలేము. అందుకే దేవుడు ఏ దినానికి కావాల్సిన ఆహారాన్ని ఆ దినానికి ఇచ్చాడు. అందుకే 7 దినాలలో 7 సంఘకాలాలకి 7 రకములుగా లెటర్ రాశాడు. ఆ దినానికి ఏం కావాలో అదే రాశాడు ఆయన. అబ్సల్యూట్గా 7 సంఘకాలాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే, మొదటి సంఘకాలంలో జయించువానికి ఈలాగు అని అన్నాడు ఆయన. రెండవ కాలానికి వచ్చేలోపు కూడా మరలా జయించువానికి ఈలాగు, మూడవ కాలానికి జయించువానికి ఈలాగు. ఆమేన్. హల్లెలూయా. 7వ సంఘకాలంకి వచ్చే వరకు జయించువానికి నాతో పాటు దాచబడిన మన్నాను పుష్పరిస్తారన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఈ జయించు వారికి అనే ఇచ్చే బహుమానాలు కూడా ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్కటి ఇస్తున్నాడు. సేమ్ ఎవరికి ఇవ్వడం లేదు ఆయన. అంటే ఏ దినానికి సంబంధించిన వాక్యం ఆ దినం రోజులే. ఆమేన్. నీవు గినక ఆత్మీయ ఇశ్రాయేలు అయితే నీకు అర్థమవుతుంది. స్తోత్రం కలుగును గాక.